ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు రద్దు అవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గల్ఫ్ దేశాలకు వెళ్లే గేట్స్ ఎప్పుడు రద్దీగా ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. దాదాపుగా 40 వరకు సర్వీసులు ఉండేవి. నిన్నటి నుంచి మస్కట్కు విమాన సర్వీసులు ఆగిపోగా ఇవాళ వాటిని ఓపెన్ చేశారు. నిన్న టికెట్ బుక్ చేసుకున్న వారికి ఇవాళ టికెట్ ట్రాన్స్ఫర్ అయిందంటున్నారు ప్రయాణికులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఇప్పటికే విమానాశ్రయ సంస్థలు విమానాలు రద్దు చేస్తున్నట్లు 8 దేశాలకి అధికారికంగా ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఫ్లాట్ నెంబర్ 9, 10 వద్ద ఎప్పుడూ కూడా దుబాయ్, అదేవిధంగా మస్కట్ ఇలా వెళ్ళేటువంటి దేశాలతో, గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళతో రద్దీగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలోనే ఫ్లైట్స్ అన్ని కూడా ఆపివేయబడడంతో ఎవరు ప్రయాణికులు ఇక్కడికి రావడం లేదు. 2 రోజుల నుంచి అటు అవేర్నెస్ కల్పించడంతో పాటు ఎప్పుడైతే ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి మెసేజెస్ రావడంతో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లు, ఆ తర్వాత ఎవరు కూడా ఇక్కడికి రావడం లేదు. అయితే ఫ్లైట్స్ ఉన్నటువంటి టైంకి విదేశాలకు వెళ్ళేటువంటి ముందస్తుగానే 2-3 గంటల ముందుగానే ఫ్లైట్స్ కోసం వచ్చి చెకింగ్స్ అన్నింటినీ కూడా చేస్తూ ఆ లైన్లన్నీ రద్దీగా కనిపిస్తాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలోనే ఆ లైన్స్ అన్ని కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రము ఇక్కడ అంటే నిన్న దుబాయ్ కావచ్చు, అదేవిధంగా మస్కట్, కువైట్ లాంటి అబుదాబి ఈ దేశాలకు వెళ్లాల్సినటువంటి 8 దేశాలకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయితే ఈరోజు ప్రయాణికులు తమ ముందస్తుగానే టికెట్ బుక్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది తనతో మాట్లాడదాము. ఎక్కడికి వెళ్తున్నారండి? నేను మస్కట్ వెళ్తున్నాను. మస్కట్ మొన్న ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయింది, ఈ రోజు ఓపెన్ అయింది. ఏ టైంకి ఉంది ఫ్లైట్? ఇప్పుడు 12:05 ఏ టైంకి మీరు ఫ్లైట్ బుక్ చేసుకుని ఆన్ టైం ఉందా? తెల్లజాని 3:45 ఉందన్నారు, మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ సాయంత్రం సాయంత్రం 8 గంటలకు ఉందని చెప్తారా, ఏదన్నా పూర్తిగా చెప్పలేదు మనకి, తెలదు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను అక్కడి నుంచి కాబూర్ వెళ్ళాలి. ఇప్పుడు మీరు మస్కట్కి వెళ్ళిపోవాలి. డైరెక్ట్ ఫ్లైటా లేకపోతే కనెక్టివ్? డైరెక్ట్ ఫ్లైట్. ఎన్ని గంటల జర్నీ ఉంటుంది? మాకు 3 గంటల ప్రయాణం. ఎవరెవరు వెళ్తున్నారు? నేను ఒక్కదే. అంటే తెలిసిందా మీకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి, నిన్న మొన్న నడవడం లేదు అని? నాకు తెలియదు, నిన్నే తెలిసింది. మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది క్యాన్సిల్. మేము కాకినాడ జిల్లా. అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటారా కువైట్? లేదు, ముందుసారి వెళ్ళాను, 4 సంవత్సరాలు చేసి వచ్చాను. 4 నెలలు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు వెళ్తాను. రిజర్వేషన్ ఎప్పుడు చేయించుకున్నారు? చేయించి 6 అవుతుంది. ఈ రోజుకే చేయించుకున్నారా లేకపోతే నిన్నటి ఫ్లైట్? నిన్న ఈ రోజుకే చేయించుకున్నాను. నిన్న ఉండే ఫ్లైట్? నిన్న ఉండే ఫ్లైట్ ఈ రోజుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంటే యాక్చువల్గా నిన్న ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవడం వల్ల ఈ రోజు ఫ్లైట్ ఈ రోజే. అయితే ప్రధానంగా ఏదైతే ఫ్లైట్ ఉంటుందో ఆ ఫ్లైట్ కి సంబంధించినటువంటి నిన్న క్యాన్సిలేషన్ అవడంతో ఈ రోజు ఈ టికెట్ ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎయిర్ సర్వీసెస్ ప్రస్తుతం అవైలబిలిటీగా ఉందని కూడా అటు ప్రయాణికులు చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సుజాత, శంషాబాద్ ఎయిర్పోర్ట్.